గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న వైసీపీ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు హాజరవుతూ కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఉత్తరాంధ్రలో ఓ మహిళా నేత ఇదే పని చేస్తున్నారు. ఓటమి తర్వాత సైలెంట్గా ఉన్న నాయకురాలు సడన్గా రీఎంట్రీ ఇవ్వడానికి కారణమేంటి? వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు ఓడిపోయిన స్థానంలో గెలిచి చట్టసభలో అడుగు పెట్టాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా స్ట్రాటజీ? వాజ్ ది స్టోరీ? గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న వైసీపీ నేతల వైఖరిలో క్రమక్రమంగా మార్పు వస్తోంది. వారి ఉద్దేశం ఏదైనా రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా మారడం చర్చనీయాంశమైంది. అలాంటి నేతల్లో బొత్స ఝాన్సీ ఒకరు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సతీమణి. మాజీ ఎంపీ ఝాన్సీ వైసీపీ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్గా మారుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో విశాఖలో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించాలన్న కూటమి సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలకు హాజరు కాలేదు. అలాగే గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు అంశంపై పార్టీ పిలుపుతో జరిగిన ధర్నాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఝాన్సీ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరన్న ప్రచారం జరిగింది. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఫ్యాన్ పార్టీ కార్యక్రమాలలో సడన్ ఎంట్రీ ఇవ్వడం వెనుక పెద్ద ప్రణాళిక ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడానికి కేంద్రం మళ్లీ కసరత్తు చేస్తోందని వినిపిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే రాష్ట్రంలోనూ జిల్లాల్లోనూ లోక్సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగి 33% సీట్లు మహిళలకు దక్కుతాయి. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని వినిపిస్తోంది. వైసీపీ అధినాయకత్వం బొత్స ఝాన్సీ పట్ల ఎంతో సానుకూలంగా ఉందన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రజల్లో ఝాన్సీకి మంచి సానుభూతి ఉందని విశ్వసిస్తోంది. దీంతో 2029లో ఈ నేతకే అవకాశం ఇస్తే విశాఖ ఎంపీ సీటు ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడడం ఖాయమని తాడేపల్లి ప్యాలెస్ అంచనా వేస్తోందని వైజాగ్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఝాన్సీని పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ చేతిలో ఓడిపోయిన బొత్స ఝాన్సీ వైసీపీలో మళ్లీ క్రియాశీలకంగా మారడాన్ని పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారన్నది ఈ నేత సన్నిహితుల మాట. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్టు ఓడిపోయిన స్థానంలోనే విజయకేతనం ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్వహించిన సమీక్షలకు హాజరయ్యారు. బాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ విడుదల చేసిన బుక్లెట్ కార్యక్రమంలో మెరిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించినప్పుడు భర్త బొత్స సత్యనారాయణతో ఝాన్సీ వెంట ఉన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ఈ నెల 12న విశాఖలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఈ మాజీ ఎంపీ క్రియాశీలకంగా కనిపించారు. మరోవైపు కూటమి ప్రభుత్వ విధానాలపై ఝాన్సీ విమర్శలు చేస్తున్నారు. ఎన్డీఏ సూపర్ 6 హామీలు ఏవీ అమలు కావడం లేదని నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల వరకు ఇలా బొత్స ఝాన్సీ ఇలాగే యాక్టివ్గా ఉంటారన్నది సన్నిహితుల మాట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విశాఖ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఝాన్సీ కల నెరవేరుతుందో లేదో చూడాలి.